రేపు రెండవ శ్రావణ శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది. బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొంటూనే ఉంటారు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఈ రెండవ శ్రావణ శుక్రవారం అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజలని, నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజు మనకు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజున చక్కగా మందార చెట్టు కనిపిస్తే చాలా తేలికగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిహారం చేసుకోవటం వలన మీ జీవిత పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మందార చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షము. దేవతా వృక్షాలు మనకు ఎన్నో ఉన్నాయి. కానీ మందార చెట్టు అన్ని రకాలైనటువంటి దేవతా వృక్షాల కన్నా కూడా ఈ మందార చెట్టుకు అతీంద్రియ శక్తులు అనేవి ఇంకా ఎక్కువ. అంటే దైవ శక్తిని ఇంకా ఎక్కువగా కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఈ మందార చెట్టుతో పరిహారం అనేది అంత అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మందార చెట్టు, మందార ఆకులు, మందార పువ్వులు ఇలా అన్నీ కూడా ఏంటంటే మందార కాండము ఇట్లా ప్రతిదీ కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా దైవశక్తిని కలిగి ఉంటాయన్నమాట. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే, 33 కోట్ల మంది దేవతలు ఉన్నట్లే. కాబట్టి అంతటి విశేషమైనటువంటి మందార చెట్టు పరిహారం ఏంటంటే మన యొక్క తలరాతనే మారుస్తుంది. మనం పల్లెటూరుల్లో గమనించినట్లయితే ఇంటింటికి ఓ చెట్టు ఉండేది. మందార చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఎంతో కలకలలాడుతూ అందంగా ఉండేదన్నమాట. ఏ ఇంట్లో మందార చెట్టుకు ఎక్కువగా పూలు ఉంటాయో ఆ ఇంట్లో సంపద బాగా ఉందని చెప్పేసేసి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పల్లెటూరుల్లో ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటున్నాయి. కుండీల్లోనైనా మీరు పెంచుకోవచ్చు అనమాట. మనకి ఈ శ్రావణ శుక్రవారం రోజున మనకు తొలి దైవం ఏంటంటే వినాయకుడు. ముందు తొలి పూజ వినాయకుడికి చేసిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణులకు కూడా పూజ చేసుకోండి. మనకి హిందువుల సాంప్రదాయం ప్రకారం తొలి పూజ మనం వినాయకునికి చేసుకుంటూ ఉంటాము. మందార పుష్పాలతో చక్కగా వినాయకునికి, అలాగే లక్ష్మీనారాయణులకు ఇట్లా చక్కగా పూజ గదిని అంతా కూడా అలంకరించుకొని మీరు పూజ చేసుకోవటం వలన మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. చాలామంది అప్పులతో అల్లాడిపోతూ ఉంటారు. ఆడవారికైతే చాలామందికి బంగారం కొనుక్కోవాలనే కోరిక అనేది కోరికగానే మిగిలిపోతుంది. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అంటే మామూలుగా వాడుకోవటానికి డబ్బులు అంతంత మాత్రంగా ఉంటుంటే బంగారాలు కొనుగోలు చేయటం అంటే అంత ఈజీ ఏమి కాదనమాట. కాబట్టి కొనుక్కోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నలుగురిలో ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు మిగిలిన వారందరూ కూడా తోటి ఆడవాళ్ళందరూ ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని వస్తుంటే వీళ్ళకు మాత్రం ఏమీ లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. గౌరవ మర్యాదలు కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు కూడా అంటే అంతగా వారంత కాకపోయినా కనీసం కొన్ని చిన్న చిన్న నగలైనా సరే చేయించుకోవాలి, బంగారం తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో బంగారాన్ని కొనుక్కొచ్చుకుంటే ఏంటంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సాక్షాత్తు అడుగు పెడుతుందనమాట. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీరు బంగారం కొనుక్కొచ్చుకుంటానికి ఈ పరిహారం మీకు ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా సరే అప్పు లేకుండా మనం కొనుగోలు చేసేటటువంటి సొమ్ము అనేది ఎంతో తృప్తినిస్తుంది. కాబట్టి అలాంటి కష్టానికి తోడుగా మనకు కలుసుబాటు అనేది తోడైనప్పుడు చక్కగా బంగారం అనేది కొనుక్కోవచ్చు. సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. చక్కగా రేపు రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, ఇంటి లోపల కూడా చక్కగా కాస్తంత నీటిలో గళ్ళులుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకొని ఆ నీటిని మొత్తం కూడా బయట పారవేసేసేయండి. అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి నెగిటివిటీ, నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అలా చేసేసి చక్కగా ఇంట్లో వారందరూ కూడా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం వెలిగించుకోవాలి. ఇంట్లో మీరేంటంటే చక్కగా పూజ గదిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ, మందార పుష్పాలతో మీరు అలంకరణ చేసి పూజ చేసుకోవటం వలన మీరు చేసేటటువంటి పూజకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే పాయసము, పులిహార, పొంగలు, ఇట్లాగ గారెలు, బూరెలు ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం వలన ఆ తల్లి ఎంతగానో ఇష్టంగా స్వీకరిస్తుందన్నమాట. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలాగే మాంసాహారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వండటం కానీ, తినటం కానీ, అలాగే బయట వండటం కానీ, తినటం కానీ ఇలాంటివేవి కూడా చేయకూడదనమాట. మనం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పండగల్లో ఎంతో శుద్ధిగా నైవేద్యాలని చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఇంటిని, వాకిలిని అలాగే మనుషులు అందరం కూడా ఎంతో శుభ్రంగా ఉండేటటువంటి సమయంలో నాన్ వెజ్ తినటం వల్ల కానీ, వండటం వలన కానీ ఆ చేసేటటువంటి ఆ ఫలితాలు మొత్తం కూడా వెనక్కి పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ అనేది బయట కూడా తినకూడదనమాట. ఇలా చేసేసి నియమనిష్టలతో మీరు చేసుకునే చిన్న దీపారాధన అయినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే ఒక మట్టి ప్రమిదలు తీసుకొని అందులో దీపారాధన వెలిగించే ప్రయత్నం చేయండి. ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ అంటే కొంచెం మనకు పసుపు రంగు ఒత్తులు ఉంటాయి కదా, ఆ పసుపు రంగు ఒత్తులు 5 ఒత్తులు వేసేసి చక్కగా దీపారాధన వెలిగించండి. మనకి మందార పుష్పాలు వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంటాయండి. అలంకరణ చేసినప్పుడు చాలా రంగులు ఉంటాయి మందార పువ్వుల్లో. అలా మీకు ఏ రకం అందుబాటులో ఉన్నా సరే, ఏ రంగు పుష్పాలు మందార పువ్వుల్లో ఏ రంగు పుష్పాలు అందుబాటులో ఉన్నా సరే చక్కగా మీకు 1, 2 పుష్పాలు సమర్పించినా చాలు. మీకు చక్కగా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక ఆకు కావాలి. ఈ పరిహారం కూడా చాలా సింపుల్ అండి. ఆకుని తీసుకోండి. మందార ఆకు ఏంటంటే చాలా శక్తిని కలిగి ఉంటుంది. మందార ఆకు మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట. ప్రకృతి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఈ ఆకు మీద ఉంటుంది. ప్రకృతి అనుగ్రహంతో పాటుగా దైవానుగ్రహం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లా మనకి కూడా ఆ కాడ ఉంటుంది కదండి, కాడ ఉన్నటువంటి ఆకును తీసుకోండి. ఆ ఆకును తీసేసుకొని చక్కగా మీరు నీటితో శుభ్రం చేసుకోండి. ఆకును ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో ఈ ఆకును కోసేటప్పుడు మీ యొక్క కోరిక చెప్పుకుంటా కొయ్యండి. అలాగే చెట్టుకి ఒక చెంబుడు నీటిని కూడా సమర్పించండి. చెట్టును తాకి నమస్కారం చెప్పుకుంటా మీ కోరికను చెప్పుకుంటా మీరు చక్కగా ఈ ఆకును కొయ్యండి. ఆకును మీరేంటంటే పరిహారం సాయంత్రం కాబట్టి 6 గంటల లోపే కొయ్యాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఆకును కొయ్యకూడదు, చెట్టును తాకొద్దు. 6 గంటల లోపే కోసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకొని మీరు పరిహారం కావాలంటే 6 దాటినాక చేసుకోండి. అంతేగాని చీకటి పడ్డాక మాత్రం ఆకును కొయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా కోసిన తర్వాత ఆకు మీద ఏంటంటే గంధంతోటి లేదా పసుపుతోటి ఓం అని రాసేసేయండి. రాసేసిన తర్వాత బెల్లం ఇక్కడ చూపించినట్లుగా ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం పెద్ద బెల్లం ముక్కనే పెట్టండి. అలా పెట్టడం వలన ఏంటంటే మీకు ఇంకా ఎంత పెద్ద కోరికైనా తీరే అవకాశం అనేది ఉంటుంది. అలా తీసేసుకొని ఎరుపు రంగు పెన్నుతో కానీ, ఎరుపు రంగు స్కెచ్తో కానీ ఆ బెల్లం మీద మీ కోరిక రాయండి. అంటే మీరు డబ్బు కోసం చేస్తుంటే డబ్బు, లేదా భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉంటే అదేదన్నా తగ్గాలని, ఇట్లా మీకు ఏ సమస్య ఉంటే అది ఆ కోరిక రాయండి. ఆ కోరికను రాసేసి ఆ ఆకు మీద ఆ బెల్లాన్ని పెట్టండి. పెట్టేసేసి మీరేంటంటే దాన్ని మీ ఇంటి బయట వైపు ఈశాన్యం దిక్కులో కానీ, లేదా మీకు గోడలు ఉంటాయి కదండి, ఆ గోడల మీద కానీ, లేదా డాబా ఉంటే డాబా మీద కానీ, లేదా మీకు గుడికి వెళ్ళే వీలు ఉంది, దగ్గరలో గుడి ఉందనుకుంటే గుడి ఆవరణ ప్రాంతంలో కానీ ఈ ఆకు మీద ఉన్నటువంటి బెల్లాన్ని అట్లా పెట్టేసేసి రండి. పెట్టేసేసి నమస్కారం చెప్పుకొని మీ కోరిక కూడా చెప్పుకొని రండి. ఇలా పెట్టి రావటం వల్ల ఏంటంటే కాసేపటికి దాని మీదకి ఏంటంటే కొంచెం ఇట్లా చీమలు అనేవి వచ్చి ఆ బెల్లాన్ని కొంచెం కొంచెంగా తినటం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అట్లా చీమలు బెల్లాన్ని తినటం చాలా శుభకరమైనటువంటి విషయాన్ని గుర్తు. చీమలు వచ్చినాయి అంటే మాత్రం, చీమలు ఆ బెల్లాన్ని తింటున్నాయి అంటే ఇక మీ కోరిక తీరినట్లే. ఎందుకంటే చీమలు అంటే చాలా శుభకరానికి గుర్తు అన్నమాట. ఎక్కడైతే చీమలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే చీమలు తిరుగుతూ ఉంటాయో
ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవే తిరుగుతున్నట్లనమాట. చీమలు రాలేదు ఎక్కువగా అంటే మీకు ఎంత తొందరగా చీమలు ఆ బెల్లం దగ్గరకు వస్తే మీ సమస్య అంటే మీ కోరిక అనేది అంత తొందరగా తీరుతుందని అర్థం చేసుకోవచ్చనమాట. అంటే లేట్‌గా వస్తున్నాయి అంటే కొంచెం ఏదో సమస్య ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కానీ అలా పెట్టి ఉంచండి. ఖచ్చితంగా చీమలు వస్తాయి. అలా అవి తినటం వలన వాటి యొక్క నోరు అనేది తీపిగా మారటము, ఈ ముఖ్యంగా మనకు నోరు లేని మూగజీవులేంటంటే దైవంతో సమానమనమాట. వాటి మనసులో ఎటువంటి ఈర్ష్య, ద్వేషాలు ఉండవు కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనసుతో దీవిస్తాయి. చక్కగా అలా పెట్టేసేసేయండి. ఆ చీమలు తింటయి. అలాగా మీరు మీ ఇంటి బయట ఆవరణలో ఉంచండి. లోపల వద్దు బయటే అంటే బయటంటే మరీ ఎక్కడో కాదండి. మీ ఇంటికి సంబంధించినటువంటి ఆ ప్లేస్‌లో, ఆ ఆవరణలో పెట్టండి. అలా పెట్టటం వలన మీ ఇంటికే చీమలు వచ్చినట్లు మీరు గుడి దగ్గరైనా ఇలా పెట్టేసేసి రావచ్చు. అలా పెట్టటం వలన చక్కగా అవి తింటాయి. మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ చెప్పుకోలేని సమస్యలు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనుకోకుండా నిందలు, ఉద్యోగాలు రాకపోవటము, వివాహాలు ఆలస్యం అవ్వటం అవ్వచ్చు, సంతానం లేకపోవటం అవ్వచ్చు, మానసికంగా చాలా అంటే అశాంతి, సంతోషం లేకపోవటము, నిరాశ, డబ్బు లేకపోవటము, అప్పుల బాధలు ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ 2వ శ్రావణ శుక్రవారం రోజున ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. చూడటానికి అంటే చిన్న పరిహారమైన దీని శక్తి మాత్రం ఎంతో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బెల్లం అనేది కూడా మనకు బంగారంతో సమానము. బెల్లం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం అనమాట. కాబట్టి ఈ బెల్లంతో ఈ మందారాకు ఈ పరిహారం ఏంటంటే బాగా శక్తివంతమైన ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చిద్దనమాట. మీరు దీపారాధన ఉదయం పూట చేసుకుంటే ఆ ఆకును మీరు చక్కగా దేవుడి ముందల పెట్టేసేసి ఆ ఆకును తీసుకొచ్చుకొని సాయంత్రం పూట పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ చీకట పడక ముందలే ఆకును కోసుకొచ్చుకొని పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే తెలిసి తెలియక చీకట పడ్డాక కూడా ఆకులు కొయ్యటము, చెట్లకు నీళ్లు పోయటము, పూలు కొయ్యటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చీకట పట్టాక చెట్లు నిద్రించే టైం కాబట్టి అలా చేస్తే అవేంటంటే శపిస్తాయి అన్నమాట. అవే మనకు కర్మలుగా చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రేపు 2వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి. మీరు చేసేటటువంటి పూజకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితము, మీ యొక్క కోరిక కూడా తొందరగా తీరే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంట్లో కూడా నైవేద్యాలు మీకు శక్తి ఉన్నవారు ఉపవాసం చేయండి. ఉపవాసం ఉన్నవారు కూడా నైవేద్యాలు స్వీకరించవచ్చు. అలాగే నలుగురికి కూడా ప్రసాదంగా పెట్టండి. ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఆడవారు పసుపు రంగు బట్టలు, ఆకుపచ్చ రంగు బట్టలు ఇలాంటివి వేసుకోండి. ఎరుపు రంగు బట్టలైనా ధరించవచ్చు. ఎరుపన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు. ఇలాంటివి చేయండి. స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత గంగాజలం కానీ, పసుపు కానీ, లేదా రాళ్ళ ఉప్పు కానీ ఇలాంటివి వేసుకొని స్నానం చేయవచ్చు. ఇలా చేయటం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట. ఇక ఈ మందారాకు మీద బెల్లం పెట్టాం కదండి, అది మీరు బయటే పెడుతున్నారు కాబట్టి మీరు అది అలా ఉంచేసేసేయచ్చు. ఆ బెల్లం పూర్తిగా చీమలు తినేదాకా ఉంచొచ్చు. ఎందుకంటే ఇంట్లో పెడతలేదు కాబట్టి మీకు ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. బయట పెడుతున్నారు కాబట్టి అవి పూర్తిగా బెల్లం తినేంత వరకు ఉంచేసేసేయండి. 2 రోజులైనా 3 రోజులైనా అట్లా ఉంచేసేసేయండి. తర్వాత ఆ ఆకును తీసేసి ఏదన్నా పారే నీటిలో కానీ, ఎవ్వరు తొక్కని చోట కానీ పడేసేయండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరి మీరు సంతోషంగా ఉండటానికి, బంగారము, భూములు, డబ్బు పరంగా ఇంకా మీకు ఏదన్నా కోరికలున్న అన్నీ తీరటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. ఈ 2వ శ్రావణ శుక్రవారం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే కామెంట్ చేయండి. ఓం అనేటటువంటి పదం చాలా శక్తివంతమైనది. అందుకే ఆకు మీద కూడా ఓం అనేటటువంటి అక్షరాన్ని రాయటం అనేది జరిగిందండి. కాబట్టి ఓం అనేటటువంటి మాటకు శక్తి అనేది మనం చెప్పేది మాటల్లో చెప్పేది కాదండి. అంత శక్తివంతమైనటువంటి పదం ఓం అనేటటువంటి పదం. కాబట్టి అలా రాయండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.